హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. రాయలసీమలో ఇష్టపడే చికెన్, మటన్, ఫిష్ ఎక్కువ ఇక్కడ ఇష్టపడతాము. కాబట్టి నేనైతే ఈరోజు మునక్కాడ చికెన్ ఫ్రై చేస్తున్నాను. వాటర్ లేకుండా ఒక 5 ఉల్లిగడ్డలు, టమాటాలు, మునక్కాడ అర్ధ కిలో చికెన్ తీసుకున్నాను. ఇవన్నీ కడిగేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి పసుపు, ఉప్పు, ఇక్కడ కారం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి తక్కువ ఒక 2-3 చెంచాలు కారం వేస్తున్నాను అంతే. ఇది వచ్చేసి బయట దొరికే రెడీమేడ్ చికెన్ మసాలా. నేనైతే పుల బజార్కి వెళ్ళలేదు, వెళ్తే తెచ్చేవాడిని, ఒకటేసారి తెచ్చి చేసి పెట్టుకునేవాడిని. ఈ ఎండలకు భయపడి బయటికి వెళ్ళడం లేదు. ఇది వచ్చేసి అల్లం పేస్టు. అల్లం కూడా తెచ్చుకోలేదు, ఎందుకంటే బయటికి వెళ్ళలేదు కాబట్టి. మార్నింగ్ ఒకటి చికెన్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి బాగా కలుపుతాను. బాగా కలిపిన తర్వాత చివర్లో పెరుగు వేస్తాను. అంటే కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత పెరుగు వేస్తాను. కలిపేసాను, 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పెరుగు వేస్తాను. పెరుగు వేసి కలుపుతాను. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట మగ్గనివ్వాలి. ఇందులో ఎటువంటి వాటర్ వేయకూడదు. బాగా కలిపేసిన తర్వాత పక్కకు పెట్టి ఒక పావు గంట తర్వాత అప్పుడు పొయ్యి పైన పెట్టాలి. మనకు సరిపోతుంది కదా అని అర్ధ కిలోనే తెచ్చాను. యూట్యూబర్లకల్లా అంతే, అర్ధ కిలో సరిపోదండి. మూసాను. ఒక పావు గంట తర్వాత ఓకే ఉడకనిస్తున్నాను. వాటర్ మొత్తం పోయేంత వరకు, ఎందుకంటే మూత పెట్టి మగ్గనిచ్చినప్పుడు వాటర్ అంతా బయటికి వస్తుంది. అలాగే పెట్టేస్తారు. చూడండి, తయారైపోయింది. నేనైతే తింటున్నాను. సూపర్ స్పైసీ, అంతా ఓన్లీ ఆయిల్లోనే కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తారు కానీ నా వల్ల ఇవ్వలేదు. ఎందుకు వేయాలి? ఊగా గ్యాస్ పట్టుకుంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయొద్దండి, కామెంట్ చేయొద్దండి, షేర్ చేయొద్దండి. అసలు అబ్బా, తింటుంటే ఏం రుచిగా ఉంది. నా జీవితంలో ఇలాంటి రెసిపీ తినలేదు.